ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ అమ్మా. నువ్వు కూడా రెడీ అవ్వపర్ణ. నేను ఎంతసేపు అమ్మా? 2 minutes. సరే త్వరగా రండి, ముహూర్తానికి టైం అవుతుంది. అతే 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 ఆ, ఆ సింగు, అదే అర్జున్ ఫ్రెండ్ సింగు ఉన్నాడు కదా, ఎక్కడ ఉన్నాడో చూసావు నువ్వు? చూశాను. చూసావా? ఎక్కడా? స్నేహ గదిలో. స్నేహగదిలో ఏం పని అడిగి? స్నేహని రెడీ చేస్తున్నాడు. అవ్వ! అయ్యో ఆగు నాయుడు బావా, నువ్వు వెళ్ళి వాడని డిస్టర్బ్ చేయకు. అతే 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 అర్జును, ఇదిగో అర్జును, నీకు సారీ. ఎందుకు బ్రో? ఎందుకంటే నీ సింగర్ని చంపేపోతున్నా అంతే. ఏం చేశాడు వాడు? ఏం చేశాడా? ఆడు నా స్నేహిని స్నేహని రెడీ చేస్తున్నాడు. ఆ మాత్రం దానికే చంపేస్తావా? అవునులే, నీ సొమ్మేం పోయింది కనుక రెడీ చేస్తుంది స్నేహిని. అపర్ణ రెడీ చేసి ఉంటే ఆ లోపల అపర్ణ ఉంటే నీకు తెలిసేది. ఉందిగా. ఎక్కడా? అక్కడే. సింగారు బయటకు వచ్చేయండి. ఒరే సింగ, స్నేహినే కాకుండా అపర్ణ కూడా రెడీ చేస్తావు. నువ్వు వస్తున్నాను. ఆ సింగడేడి? స్నేహ, అపర్ణ, మీ ఇద్దరిని రెడీ చేసింది ఆ సింగాడు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఒరే సింగ, నాయుడు బాబు బాగా ఉడుకుంటున్నాడు కదా. అరే భజన్ సింగ్ ఆ గయా. నాయుడు బావా, సింగ్ గెటప్ లో వచ్చింది నువ్వేనని నాకు ముందే తెలుసా అపర్ణ? నీకెలా తెలుసు? నీకెప్పుడు తెలిసిందో నాకు అప్పుడే తెలిసింది. మీరు ఇద్దరం సాటుగా మాట్లాడుకున్న మాటలంతా నేను ఇంకా దొంగసాటుగా విన్నాను. మారు వేషంలో మీ బావ ఫ్రెండ్ గా వచ్చాను. సూపర్ అక్క, గెటప్ అదిరిపోయిందక్క. మరి నా యాక్టింగ్? అది వేరే చెప్పాలా? ఆసమ్. ఈ విషయం సీక్రెట్ గా దాచాలి. దొంగ నాయుడు బావా, అంతా తెలిసే నటించావా? నన్ను ఉడికించాలని మీరు చాలా ఉపలాట పడ్డారు కదా. మీ ఉత్సాహం ఎందుకు కాదనకూడదని అందుకే నేను కూడా కాసేపు నటించా. బాగుందా? జాగ్రత్త. అపర్ణ ఇక్కడికి వచ్చినట్టు సుకన్య వసంతలకి తెలియనివ్వకండి. ఆ విషయం మాకు వదిలేండి అత్తయ్య, మేము మేనేజ్ చేస్తాం కదా. గేమ్ స్టార్ట్స్ నౌ. ఓకే ఓకే ఓకే. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. ఏకదానమశారణ్యే రసోసునికాదయః ప్రభుత్రాతం సర్వే శూతం పౌరాణికములు. ఏకదానమశారణ్యే రసోసునికాదయః సర్వే శూతం పౌరాణికం ఖలు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. నమస్కరోమి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఎస్ఐ గారు, వెంటనే వీడిని అరెస్ట్ చేయండి. మిస్టర్ నాయుడు బావా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు నాయుడు బావని అరెస్ట్ చేస్తున్నారు? ఎందుక? నీ చెల్లెల్ని మొదటి పెళ్లి చేసుకొని ఆ విషయం మా దగ్గర దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి
నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకున్నందుకు. మోసం చేయడం ఏంటి? అంతా చెప్పే కదా పెళ్లి చేసాం. అప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు. మీరు మాకేమీ చెప్పలేదు, మేమేది ఒప్పుకోలేదు. అన్యాయంగా మా పిల్ల గొంతు కోశారు. ఏం మాట్లాడుతున్నారండి? నిజాలమ్మా, మీ వాళ్ళలా మాకు అబద్ధాలు తెలియవు. ఈ కేసు గురించి మొన్న ఎస్ఐ గారు వస్తే మేం మొగుడు పెళ్ళాలం కాదే కాదన్నారుగా ఈ నాయుడు బావ స్నేహలు. వాళ్ళకసలు పెళ్ళే కాలేదని మీ అమ్మ వత్తాసు కూడా పలికిందిగా. వాళ్ళు భార్యాభర్తలు కాదు, బావా మర్దళ్ళని ఊరంతా గొర్రెల మందల్లాగా తప్పుడు సాక్ష్యం చెప్పారుగా. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా చేస్తున్నారు? ఇది భార్యాభర్తలు చేయాల్సిన వ్రతం కదా. భార్యాభర్తలు కాని వాళ్ళు ఎలా చేస్తారు? చెప్పండి అయ్యా, చెప్పండి. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు చేశారు. వాళ్ళ పెళ్లి ఫోటోల్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. నా పిల్ల పెళ్లి ఫోటోలు కాల్చి పారేశారు. దొంగతనం కేసు కింద తిరిగి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూశారు. మీ పాపం ఈ రోజుతో పండింది. ఎస్ఐ గారు, మీ కళ్ళ ముందే సాక్ష్యాలుగా ఉన్నారు వీళ్ళు. ఆలస్యం చేయకుండా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఈ ఇంటి మనుషులకు, ఈ ఊరు జనానికి కనువిప్పు కలిగేలా చేయండి. కానిస్టేబుల్స్, ఆగండి సార్, ఇది అసలు కేసే కాదు. మా స్నేహకు నాయుడు బావకు పెళ్లి జరిగిందన్నది నిజం. అన్ని విషయాలు ముందే చెప్పి కావేరికి నాయుడు బావకి పెళ్లి చేశాం, అది కూడా నిజం. ఈ అరెస్ట్ ఆపండి. సారీ మేడం, కేసు ఫైల్ అయింది. ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు. వాళ్ళు తప్పుడు కేసు పెట్టారని చెప్తుంటే మీరెందుకు నమ్మడం లేదు? ఇది పరువు గౌరవం గల ఇల్లు. తెలుసు మేడం, అందుకే ఓసారి ఇంటికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాను. బట్ మీ వాళ్ళు అది నిలబెట్టుకోలేదు. సార్, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కావాలంటే మీ కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. సారీ సార్, మీరేమైనా మాట్లాడంటే కోర్టుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. వాణ్ణి ముందు సెల్లో, తర్వాత జైల్లో పడేస్తానని. ఇది జరిగింది, అది జరుగుతుంది. మీరేం చేసినా అది తాత్కాలికమే. ఆయన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏదైనా ఎక్కువ చేసావనుకో, వాడితో పాటు నువ్వు జైలుకెళ్తావు.